ఏప్రిల్ 2011 పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో సైరా పర్వీన్ అనే 24 ఏళ్ల మహిళ గొంతు క్యాన్సర్తో చనిపోతుంది. దీంతో ఆమె బంధువులు దగ్గరలో ఉన్న ఒక శ్మశాన వాటికలో ఆమెను దహనం చేస్తారు. మరుసటి రోజు తమ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి శ్మశానం చేరుకుంటారు. అయితే ఆమెను పూడ్చిన ప్రదేశంలో తిరిగి తవ్వినట్లుగా ఉండడం గమనించిన బంధువులు ఇంకాస్త గమనించగా అక్కడ ఆమె బాడీ కూడా కనిపించకుండా పోయినట్లు గమనిస్తారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా వారు వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఆ శ్మశానం దగ్గరలో ఉండే కొంతమంది సహాయంతో శ్మశానానికి ఎవరెవరు మామూలుగా వస్తారు, వారు ఎలా ఉంటారు అనే కోణంలో ఎంక్వైరీ మొదలు పెడతారు. అలా మొదలుపెట్టిన ఎంక్వైరీ మహమ్మద్ ఆరిఫ్ అలీ, మహమ్మద్ ఫర్మాన్ అలీ అనే ఇద్దరు అన్నదమ్ముల ఇంటికి చేరుతుంది. వీళ్ళకి పెళ్ళయింది, కానీ వీరి పెట్టే చిత్రహింసలు భరించలేక వీరి భార్యలు వీళ్ళని వదిలి దూరంగా బతుకుతుంటారు. ఇంతకీ ఆ మహిళకు ఈ అన్నదమ్ములకు సంబంధం ఏమిటి, సైరా పర్వీన్ శవాన్ని వీరు ఏం చేశారు అనే విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం. మహమ్మద్ ఆరిఫ్ అలీ మరియు మహమ్మద్ ఫర్మాన్ అలీ చెల్లెలతో కలిసి ఉండేవారు. వీరిద్దరి చదువులో చాలా చురుకుగా ఉండేవారు, కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వీరు 10వ తరగతి వరకు మాత్రమే చదవగలిగారు. వీరి చెల్లి మానసిక వికలాంగురాలు కావడంతో చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉండేది. అయితే పోలీసులు వీరి ఇంటి చేరుకున్నప్పుడు ఫర్మాన్ అలీ కనిపిస్తాడు. ఇంట్లో మొత్తం వెతుకుతారు, కానీ ఏమీ కనిపించదు. అక్కడే ఒక రూమ్ కి లాక్ చేసి ఉండడాన్ని గమనించిన పోలీసులు ఆ రూమ్ ఎవరిది, లాక్ ఎందుకు వేసి ఉంది అని పోలీసులు ఫర్మాన్ అలీని అడగగా అన్న అయిన ఆరిఫ్ అలీదని, ప్రస్తుతం అతడు బయటికి వెళ్ళాడని చెబుతాడు ఫర్మాన్ అలీ. ఆ రూమ్ కీస్ ఫర్మాన్ అలీ దగ్గర నుంచి తీసుకుని లోపలికి వెళ్తారు పోలీసులు. ఆ గదిలో ఓవైపు పెద్ద గిన్నెలో మాంసంతో చేసిన కూర కనిపిస్తుంది. ఆ గిన్నె పక్కనే ఒక పెద్ద కత్తి, దాని పక్కనే మాంసం నరకడానికి ఉపయోగించే చెక్క దుంగ మరియు మన్ను తవ్వడానికి ఉపయోగించే పార, గడ్డపారలు కనిపిస్తాయి. వీటన్నిటిపై మాంసాన్ని కోసిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇవి చూసిన పోలీసులకు అక్కడేం జరుగుతుందో, వాళ్ళేం చేశారో అర్థం కాదు. అక్కడున్న ఇన్స్పెక్టర్ ఆ రూమ్ లో చీమలు ఒక మంచం కిందకు వెళ్లడం గమనిస్తాడు. ఆ మంచం కింద ఏముందని ఆ మంచాన్ని పక్కకు జరుపుతాడు. ఆ మంచం కింద యూరియా బస్తాలతో పాటు ఒక గోనె సంచిలోకి చీమలు వెళ్లడం గమనిస్తారు పోలీసులు. దాంతో ఆ గోనె సంచిని విప్పగా అందులో సైరా పర్వీన్ యొక్క మృతదేహం ముక్కలు ముక్కలుగా చేయబడి ఉంటుంది. మృతదేహాన్ని అన్నదమ్ములిద్దరూ వండుకొని తిన్నారు. వెంటనే పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్టు చేస్తారు. వారిని విచారించగా దాదాపు 100 శవాలను ఇలా తిన్నామని పోలీసులకు చెప్తారు. ఎందుకు చేశారంటూ పోలీసులు వారిని ప్రశ్నించగా, మనుషులను ఇలా తింటే తమ దరిద్రం దూరం అవుతుందని ఒక మంత్రగాడు మంత్రం ఉపదేశించాడని, ఆ మంత్రం ప్రభావవంతంగా ఉండాలంటే అపరిశుభ్రంగా ఉంటూ మానవ మాంసాన్ని తినమని చెప్పాడని చెప్తారు. అలా ఆ మాంత్రికుని మాటలు నమ్మి ఇలా చేశామని పోలీసులకు చెప్తారు అన్నదమ్ములిద్దరు. ఈ అన్నదమ్ములను కోర్టు ముందు ప్రవేశపెట్టగా వీరికి ఏ శిక్ష విధించాలో అర్థం కాలేదు న్యాయమూర్తి. చివరగా చేసేది ఏమీ లేక ఆ సమయంలో శవంతో దుర్వ్యవహారం చేశారని 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తుంది కోర్టు. ఈ 2 సంవత్సరాలు వీరి మానసిక స్థితిని చెక్ చేయడానికి ప్రత్యేకంగా మానసిక నిపుణులను నియమించింది కోర్టు. అలా 2011 నుంచి 2013 వరకు శిక్షను పూర్తి చేసి బయటకు వస్తారు అన్నదమ్ములు. వీళ్ళు జైలు నుంచి విడుదల అవ్వడంతో స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తారు. అయితే మధ్యలో పోలీసులు జోక్యం చేసుకుని వారిని పేర్లు మార్చుకుని కొత్త చోటుకు వెళ్లి బ్రతకమని సలహా ఇచ్చి పంపేస్తారు. ఇక్కడితో సమస్య తీరిపోయిందని సంతోషపడతారు స్థానికులు, పోలీసులు. కానీ సరిగ్గా 1 సంవత్సరం తర్వాత పోలీసులకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. మా ఇంటి పక్కన ఉన్న ఇంటి నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది, వెంటనే రావాలని ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో పోలీసులు వెంటనే ఆ గ్రామం చేరుకొని గ్రామస్తులు చెప్పిన ఇంటికి వెళ్లి చూడగా మొదటి గదిలో ఏమీ లేదు, కానీ 2వ గది తాళం వేసి ఉంది. ఆ తాళం పగలగొట్టి ఆ గదిలో చూడగా ఒక చిన్న పిల్లాడి తల కనిపిస్తుంది. దీంతో పోలీసులు ఈ చిన్న పిల్లాడి శవం ఎక్కడిది అని గ్రామస్తులను ప్రశ్నించగా, పక్క కాలనీలో ప్రమాదవశాత్తు చిన్నపిల్లాడు మరణించగా అతన్ని పూడ్చిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అన్నదమ్ములు ఆ పిల్లాడు శవాన్ని తీసుకొచ్చి వండుకు తిన్నారు అని తేలుతుంది. వీరి గురించి తెలిసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేస్తారు. అలా 150 మంది శవాలను వండుకు తిన్నట్లు పోలీసులు గుర్తిస్తారు. ఇంతమంది శవాలను తీసినప్పుడు మీ మీద ఎవరికి అనుమానం రాలేదా అని అడగ్గా, మేము మొదటిసారి దొరికినప్పుడు శవాన్ని తీసుకుని సరిగా పూడ్చలేదు. శిక్ష పూర్తయి బయటకు వచ్చాక ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడ్డాం. పైగా శ్మశానాలలో ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి
అలా ఎవరికీ తెలియలేదు అని పోలీసుల ముందు నిర్భయంగా ఒప్పుకున్నారు. అలా వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి వీరిపై కఠిన శిక్ష విధించాలని యాంటీ టెర్రరిజం క్రింద 12 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయితే 2026వ సంవత్సరంలో వీరి శిక్ష పూర్తయి బయటికి రాబోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.